కొంతమంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఆ పనుల వల్ల ఏమవుతుందనంటే వాళ్ళే సమస్యల్లో కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ వార్త కూడా అటువంటిదే అని కూడా మనం చెప్పుకోవచ్చు. సరదాకి ఇంటర్వ్యూ కోసం వెళ్తే కిడ్నాప్ చేసేసారంటూ కూడా ఇక్కడ ఈ వ్యక్తిని మనం చూడొచ్చు. ఎక్కడ ఏమనేది కూడా చూద్దాం. ఈ రోజుల్లో యూట్యూబర్లు, యూట్యూబ్ ఛానల్స్ చాలా కుప్పలు తెప్పలుగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొందరు జెన్యూన్‌గా సబ్‌స్క్రైబర్‌లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొందరైతే రకరకాల ఫీట్లు చేస్తూ ఉంటారు. సబ్‌స్క్రైబర్‌లని ఎలాగైనా ఆకట్టుకోవాలని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే కొన్ని స్టంట్సు, విచిత్రాలు సబ్‌స్క్రైబర్‌లు పెంచుకోవడం కోసం నానా కష్టాలు పడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి క్రియేటివ్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కాస్త ఫేమ్ సంపాదించుకున్నటువంటి ఒక యూట్యూబర్ సాహసం ప్రదర్శించబోయి చిక్కుల్లో అయితే పడ్డాడు. అది ఏంటనేది గనుక మనం చూసినట్లయితే జార్జియాకు చెందినటువంటి యూట్యూబర్ అడిసన్ పియొర్రా మౌలఫ్ యూట్యూబ్‌లో ఫాలోవర్స్ అంటే అరబ్ ఫాలోవర్స్ ఉన్నారట. ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలుగా పేరుగొన్న చోట్లకు వెళ్తూ అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులను కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడట. ఇతని వీడియోలకు 1.4 మిలియన్ల సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. అంటే కొంతమంది జైల్లో ఉన్నటువంటి ఖైదీలని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఎందుకు వాళ్ళు హత్య చేయాల్సింది, వాళ్ళ గతంలో ఎలా ఉండేవాళ్ళు, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, వాళ్ళ వెనక ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అట్లా రకరకాలు. కొంతమంది ఏంటంటే ఫీట్స్ చేస్తూ ఉంటారు. ఈ బిల్డింగ్ నుండి ఆ బిల్డింగ్ మీదకు. కొంతమంది ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే ఇది ఉంది. కొంతమంది మ్యాజిక్ చేస్తుంటారు. కొంతమంది ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. ఇది తినేసి మళ్ళీ తీయడం లాంటివి, లేదా ఇది ఇట్లా అనగానే ఏదో మ్యాజిక్ అవ్వడం. కొంతమంది ఎక్స్పెరిమెంట్ అంటే రకరకాలు. అంటే మనం ఇప్పుడు థమ్సప్‌లో సాల్టో ఏదన్నా ఏస్తే ఎలా అయితే థమ్సప్ బాగా ఇదవుతుందంటే మంచి అది మొత్తం కూడా బురుగు కూడా మంచి ఇదొచ్చేస్తాయి. ఇట్లా రకరకాలమైనటువంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇతనేంటంటే కొత్తగా ఏంటంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, డేంజరస్ ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి ప్లేసులు, అటువంటివన్నీ కూడా ఇతను అక్కడికెళ్తూ ఉంటాడు. ప్రమాదకరమైనటువంటి వ్యక్తులతో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారట. అయితే ఆ విధంగా కూడా సబ్స్క్రైబర్లు 1.4 మిలియన్ అంటే 14 లక్షల మందిని కూడా సంపాదించుకున్నాడు. అయితే ఈ క్రమంలో కరేబియన్ దేశంలో హైతీకి ఓ ముఠా నాయకుడిని ఇంటర్వ్యూ చేయాలనేసి కూడా డిసైడ్ అయిపోయాడట. బాగానే ఉంది. అతని ఛానల్ అవన్నీ కూడా మనకు కనబడతాయి కొద్దిగా లైట్‌గా చూస్తే. మావోజో అనే ముఠా నాయకుడు జిమ్మీ బార్బిక్యూ చెరీ జైన్‌కు హతియాతో కరడుగట్టినటువంటి గ్యాంగ్ లీడర్‌గా పేరుంది కాబట్టి అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి అడిసన్ వెళ్ళాడు. అంటే కొంత ఎటువంటి మనం ఇందాక చెప్పుకున్న జైల్లో ఖైదీలను ఇంటర్వ్యూ చేయడం. కానీ కొంత డేంజరస్ అయినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడట. అయితే ఇందుకోసం హెతితో ఒక స్థానిక టూరిస్టు సాయం తీసుకున్నాడు. అయితే ఆ గ్యాంగ్ ఉండే ప్రాంతానికి వెళ్ళగానే వాళ్ళిద్దరిని కూడా తుపాకులతో 400 మంది చుట్టుముట్టేశారట. వదిలిపెట్టాలంటే $6 లక్షలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారట. $6 లక్షలు ఇవ్వాలి అనేసి కూడా ఇప్పుడు నేను ఈయన్ని వదిలిపెట్టాలంటే అది కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 400 మంది అతను చుట్టుముట్టి నిన్ను వదిలిపెట్టాలంటే $6 లక్షలు ఇవ్వాలంటూ కూడా, అంటే వాళ్ళకి $6 లక్షల సమానం, మనకు కాదు. అయితే దానికి సంబంధించి ఏదో ఒక వీడియో అయితే ఉంది. Got the mountain range, got the sun setting, and you have entire. అయితే అతను ఇది చేశాడు. అయితే ఏదో అట్లయితే $6 లక్షలు ఇవ్వమంటే తన దగ్గర $40,000 వాళ్ళకు ఇచ్చేసి విడిచిపెట్టమని కూడా అడిసన్ బతిమలాడాడు. అయితే ఆ ముఠ అవి కూడా లాక్కొని మిగతావి ఇస్తేనే రిలీజ్ చేస్తామనేసి కూడా
చెప్పారట. ఇవన్నీ చూడండి, కోరి సమస్యలు తెచ్చుకోవడం అంటే ఎట్లా ఉంటుంది. అయితే ఆ ముఠా ఏం చేసింది, $40,000 తీసేసుకొని రిమైనింగ్ డబ్బులు ఇంకా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో $5,60,000 ఏదైతే ఉంటుందో అవి కూడా ఇచ్చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తామని కూడా షాక్ ఇచ్చారట ఆ గ్యాంగ్. దీంతో తన స్నేహితులకు కాంటాక్ట్ కోసం అడిషన్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 14వ తేదీన అడిషన్కు మావోజు ముఠా కిడ్నాప్ చేయగా 2 వారాలు ఆలస్యంగా ఆ విషయం అయితే బయటకు వచ్చింది. ప్రపంచానికి అంటే కొన్ని రోజుల తర్వాత, అంటే దగ్గర దగ్గర మార్చి 14 తర్వాత, అంటే దగ్గర దగ్గర 2 వారాలు, ఇప్పుడు నెల అయిపోతుంది కాబట్టి కొంత ఆలస్యంగా వెలుగులో వచ్చింది. తోటి యూట్యూబర్ ఒకరు ఈ సమాచారాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందాక మనం చూసాం కదా, అతను కూడా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతన్ని విడిచిపెట్టేందుకు అవసరమైనటువంటి డబ్బులు సమీకరించేందుకు కూడా యూట్యూబర్లు అయితే ముందుకు వస్తున్నారట. ఇందాక అతను కూడా ఇది చేశాడు కదా, అటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా కొంతమంది చిక్కులు కొని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది యూట్యూబర్లు. ఇతను అదే దొరికిపోయాడు.